వచనంలో మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనుషుని కుమారు ఎదుట నిలువబెట్టుకు శక్తి గలవారగినట్లుగా ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే ప్రార్థన చేయొచ్చు, మెలకువ కలిగి ఉండండి అని చెప్తుంటున్నాడు. మరి దేవుని ప్రార్థన విషయంలో మెలకువ కలిగి ఉండాలి. ఐక్య విచారం వల్ల, నిద్రమత్తం వల్ల, భోజనం వల్ల కానీ, వాటి వల్ల కానీ, వీటి వల్ల కానీ, తిండి వల్ల, మత్తు వలన ఏటి కూడా మీరు ఏం చేయాలంటే మందముగా ఉండవద్దని చెప్పిస్తుంది, నాకు సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని రాకడ మరి సమీపముగా ఉంది. మరి దేవుని ప్రేమలేరా, మరి దేవుని రాకడ సమీపంగా మరి కొంతమంది మిగులుతారు. ఇంకా అందరూ కూడా మరి అయిపోతూ ఉంటారు. వడపోసి లాస్ట్కి ఏం మిగులుతుందట, మిగిలిన పడికి లాస్ట్కి ఆ ఒక్కరు కూడా ఉండరంట. చూసారా దేవుని ప్రేమలేరా? ప్రభు మనం అనుకుంటారు, అయ్యో ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, ఇన్ని సంఘాలకు ఉన్నాయి చూస్తే లాస్ట్కి చూస్తే వడపోసి అనుకుంటారట. ఆ పెద్ద సంఘం ఉంది కదా, అక్కడ పెద్ద అధికారం ఉన్నారు, ఇంకో పెద్ద అధికారం అనుకుంటే లాస్ట్ వచ్చేప్పటికి ఏమైందట, 0 అయిపోతాడు లాస్ట్కి.